హాస్పిటల్స్ అంటేనే ఇలా ఉంటాయా? యాక్చువల్లీ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను హెచ్‌పివి వ్యాక్సిన్ సెకండ్ డోసేజ్ వేయించుకోవడం కోసం ఆర్య హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ శిల్పహాస గారు ఉంటారు కదా! ఆ హాస్పిటల్‌కి వెళ్ళాను. సో, ఫస్ట్ టైమ్ వేయించుకున్నప్పుడే మేడం చెప్పారు నెక్స్ట్ టైమ్ నుంచి కన్సల్టేషన్ అవసరం లేదు. అంటే మేడంని మీట్ అవ్వాల్సిన పని లేదు. కిందన వ్యాక్సినేషన్ తీసుకొని క్యాజుయాలిటీకి వెళ్లి వేయించేసుకోవచ్చు. వాళ్ళే అక్కడ డేట్ రాసి ఇచ్చేస్తారు. నాకు ఫస్ట్ టైమ్ వేయించుకున్నప్పుడు కూడా నర్సే డేట్ రాసి ఇచ్చేసారు. ఇది నా ఒక్కదానికే చెప్పలేదు. నా కజిన్స్ కూడా వేయించుకున్నారు. వాళ్ళకి కూడా సేమ్ అలానే చెప్పారు. నెక్స్ట్ నుంచి కన్సల్టేషన్ అవసరం లేదు అని. బట్ థింగ్ ఏంటంటే, ఈరోజు నేను నా సెకండ్ డోసేజ్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు 500 ఫీజ్ పే చేయమని రిసెప్షన్‌లో చెప్పారు. నేను అడిగాను వై ఎందుకు పే చేయాలి అంటే, మేడం డేట్ వేసిస్తారు అందుకు పే చేయాలి అన్నారు. డేట్ ఎప్పుడో థర్డ్ డోసేజ్ నాకు గూడా తెలుసు. లైక్ అక్టోబర్ 13థ్ నా థర్డ్ డోసేజ్. 4 మంత్స్ గ్యాప్ ఇప్పటి నుంచి థర్డ్ డోసేజ్‌కి. సో, అది నాకు గూడా తెలుసు. ఓన్లీ పెన్‌తో డేట్ రాయడం కోసం నేను 500 పే చేయాలా? అండ్ నాకు మేడం గూడా ఫస్ట్ టైమే చెప్పారు అవసరం లేదు అని. మరి మీరెందుకు అడుగుతున్నారు 500 అని క్వెషన్ చేస్తే, లేదు స్టాంప్ వేస్తారు అని చెప్పారు. స్టాంప్ వేయడం ఏంటి? ఫస్ట్ డోసేజ్‌కి అసలు స్టాంప్ గూడా వేయలేదు కదా! సెకండ్ డోసేజ్‌కి స్టాంప్ వేయడం ఏంటి? ఏ స్టాంప్ వేస్తారు? నాకేం చేశారంటే నా కజిన్స్‌కి ఇలానే సెకండ్ డోసేజ్ ఎప్పుడు అని ఒకసారి రాసారు. థర్డ్ డోసేజ్ సెకండ్ డోస్ ఏయించుకున్నప్పుడు రాసారు. అంటే వెళ్ళిన ప్రతిసారి ఫీజ్ పే చేయాలి. వాళ్ళకి గూడా అలానే అడిగారు ఫీజ్ పే చేయాలి అని. వాళ్ళు కొంచెం గట్టిగా క్వెషన్ చేసినప్పటికి అవసరం లేదని చెప్పి వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించేసుకున్నారు. డేట్ రాసి ఇచ్చేసారు. బట్ నాకు డేట్ అయితే వేయలేదు. అట్‌లీస్ట్ సెకండ్ డోసేజ్ వేసినప్పుడు గూడా డన్ అని రాయలేదు. వ్యాక్సినేషన్ అయిపోయింది. డన్ అని రాయలేదు. థర్డ్ డోసేజ్ డేట్ రాయలేదు. ఎందుకంటే నేను 500 పే చేయలేదు కాబట్టి. నాకైతే అసలు ఈ సిస్టమ్ ఏంటి ఇలా ఉంది? ఐ డోంట్ నో. ఇది మేడమ్‌కి తెలుసో లేదో నాకు తెలీదు. లేదా మేనేజ్‌మెంటే అలా ఉందో ఏమో నాకు తెలీదు. బట్ రిసెప్షన్‌లో 2 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్. వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ లిజనింగ్ టు మీ. అసలు మన కన్సర్న్ ఏంటి? అసలు ఏం వినడానికి రెడీగా లేరు. నీకు కొంచెం కోపమొచ్చింది. నేను గట్టిగా అడిగేసరికి మేడంతో నేనేమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలా ఇప్పుడు? లేదా మేడం నాతో ఏమైనా మాట్లాడతారా ఇలా అని చెప్తే, అవసరం లేదు ఓన్లీ డేట్ పెన్‌తో వేయడం కోసం 500 అన్నారు. నేను కోపంగా ఏం అవసరం లేదు. నేను బయటనే చేయించుకోగలను. మహా అయితే 50, 100 తీసుకుంటారు బయట వేయించడానికి. దానికెందుకు మీకు 500 పే చేయాలంటే, సరే మేడం వెళ్ళండి అనేసి ఎంత సింపుల్‌గా చెప్పారు అంటే, ఏంట్రా బాబు ఈ హాస్పిటల్ సిస్టమే ఇలాంటిదా? అదంతా అంటే అసలు నాకు ఫెయిర్‌గా అనిపించలేదు. మీరైనా ఆలోచించండి. జస్ట్ డోసేజ్ డేట్ రాయడం కోసం 500 ఫీజ్ పే చేయాలా? అది కూడా కన్సల్టేషన్ ఫీజ్. వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ మనం కన్సల్టేషన్ ఫీజ్ పే చేయాలా? ఇదెక్కడైనా కరెక్ట్ అనిపిస్తుందా? నాకైతే ఇది చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. 500 కొంతమందికి మ్యాటర్ కాకపోవచ్చు. బట్ ఇంకొందరికి అది అవసరం. యాక్చువల్లీ ఇక్కడ ఫీజ్ ఇవన్నీ పక్కన పెడితే సిస్టమే అలా ఉందా ఏమో! నాకైతే అది చాలా బ్యాడ్‌గా అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు క్వెషన్ దెమ్. మీ హాస్పిటల్‌కి చాలా మంది పేషెంట్స్ వస్తారు. రిచ్ వాళ్ళొస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళొస్తారు, పువర్ వాళ్ళు వస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓన్లీ డేట్ పెన్‌తో రాసే డేట్ ఎప్పుడు అని రాయడం కోసం 500 చార్జ్ చేస్తున్నారంటే ఈస్ దిస్ కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచించండి.